చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ప్రపంచవ్యాప్తంగా వరుస విమాన ప్రమాదాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నటువంటి ఈ సందర్భంలో తాజాగా జరిగినటువంటి ఒక ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఒక దేశాన్ని మొత్తాన్ని కూడా ఇప్పుడు ఆందోళనకరంగా మారేటువంటి విధంగా మార్చింది. ఎందుకంటే ఈ ప్రమాదంలో ఆ దేశానికి సంబంధించినటువంటి ఇద్దరు కేంద్ర మంత్రులు, ఇద్దరు ముగ్గురు సైన్యానికి సంబంధించినటువంటి కీలక అధికారులు, మొత్తం 8 మంది ఎట్ ఏ టైం చనిపోవడం అనేది ఈ యొక్క ప్రమాదంతో ఒక్కసారిగా ఆ దేశంలో సంచలనంగా మారింది. దశాబ్దంగా ఇంత ఘోరమైనటువంటి ప్రమాదం కూడా జరగలేదనేటువంటి అంశాన్ని ఆ దేశ ప్రజలు చెప్తున్నారు. ఇంత దారుణమైనటువంటి ప్రమాదం ఈ మధ్యకాలంలో ఎప్పుడూ కూడా జరగలేదనేటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారు. దానికి సంబంధించిన వార్త మనం ఒకటి చూద్దాం. హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. ఈ యొక్క హెలికాప్టర్ ప్రమాదంలో అత్యంత దారుణమైనటువంటి ఘటన. దీంట్లో ఇద్దరు కేంద్ర మంత్రులతో సహా మిగతా ప్రయాణిస్తున్న 6 చనిపోవడం అనేది చాలా విషాదకరమైనటువంటి వార్త అని చెప్పొచ్చు. ఇది ఘనా దేశంలో జరిగింది. నిన్న ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భంలో జరిగినటువంటి ఘటన. ఆల్ ఆఫ్ సడన్గా టేక్ ఆఫ్ అయి వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో ఒక్కసారిగా సిగ్నల్స్ కట్ అయిపోయి ఎక్కడో నిర్మానుష్యమైనటువంటి ప్రాంతంలో ఆ హెలికాప్టర్ Z9 అనేటువంటి హెలికాప్టర్ అనేది యుటిలిటీకి సంబంధించి Z9 యుటిలిటీకి సంబంధించిన హెలికాప్టర్, ఆర్మీ హెలికాప్టర్ ఒక్కసారిగా కుప్పకూలిపోయినటువంటి ఘటనలో వీరందరూ కూడా మరణించారు. ఎడ్వర్డ్ కోఫీ మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్, ఆయన డిఫెన్స్కి సంబంధించిన సెంట్రల్ మినిస్టర్. అదేవిధంగా ఇబ్రహీం ముర్తలా, ఈయన మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, సైన్సెస్ అండ్ టెక్నాలజీస్, పర్యావరణ శాఖ మంత్రి. ఇద్దరు కేంద్ర మంత్రులు ఘనా దేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు. అలాగే డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ కోఆర్డినేటర్ ఈయన అల్హాజీ మునీరు, ఎన్డీసీ వైస్ చైర్మన్ శామ్యుల్ సర్పోంగ్ ఇతను. అలాగే ఫార్మర్ పార్లమెంటరీ క్యాండిడేట్, స్క్వాడ్రన్ లీడర్, ఫ్లయింగ్ ఆఫీసర్, ఇంజనీర్. ప్రముఖమైన లీడర్స్ వీరిద్దరు కూడా పైలట్, అదేవిధంగా టెక్నికల్ టీమ్, ఇంజనీర్ ఫ్లైట్కి సంబంధించి. ఇంతమంది ప్రముఖులు ఎట్ ఏ టైం మరణించడం అనేది ఈ ప్రమాదంలో. ప్రస్తుతం వీళ్ళిద్దరు అక్కడ కేంద్ర మంత్రులు ఇంకా రన్ అవుతున్నటువంటి పరిస్థితి. ఘనా దేశంలో వీళ్ళు ఎక్స్ మినిస్టర్స్ కాదు, లేకుంటే పాత మినిస్టర్లు కూడా కాదు. డిఫెన్స్ ప్రస్తుత కేంద్ర మంత్రి, పర్యావరణానికి సంబంధించినటువంటి కేంద్ర మంత్రి ఈయన. వీరిద్దరు కూడా ఈ యొక్క ఘోరమైనటువంటి ప్రమాదంలో మరణించారు. దీంతో ఘనా దేశంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అనుకున్నాయి. దానికి సంబంధించిన ఈమె ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చనిపోయినటువంటి వారు, దాంట్లో సంబంధించినటువంటి డాక్టర్ శామ్యుల్ సర్పోంగ్, ఆయన యొక్క వైస్ చైర్మన్ ఆఫ్ ఎన్డీసీ, తను కూడా ఏ రకంగా బాధపడుతుందో చూస్తున్నాం. ఈ ప్రమాదం ఈ దశాబ్ద కాలంలోనే ఇంతవరకు ఎప్పుడు కూడా ఇంత దారుణమైనటువంటి ప్రమాదం జరగలేదంటే కూడా అక్కడ ఉన్నవారు చెప్తున్నారు. తీవ్ర ఆందోళన కూడా వారిలో వ్యక్తమవుతుంది. సో ఈ ఘటన వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. తీవ్ర కన్నీటి పర్యంతమవుతున్నారు. వారికి ఆ దేశ ప్రజల్లో కూడా చాలామంది. ఎందుకంటే ఇంత ఘోరమైనటువంటి ప్రమాదం ఇంతవరకు ఎప్పుడు చూడలేదని చెప్తున్నారు. దాంట్లో మళ్ళీ ఇలాంటి సర్వీస్ అందిస్తున్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు, ప్రముఖమైనటువంటి వ్యక్తులు చనిపోవడం అనేది వరకు కొంచెం క్లిష్టంగా మారింది. ఇదే హెలికాప్టర్, అక్కడ ప్రమాదానికి గురైనటువంటి హెలికాప్టర్. పూర్తిగా అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఈ యొక్క హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. స్పాట్లోనే ఈ హెలికాప్టర్ అక్కడ తునాతులకనైనటువంటి దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. సో ఇది పడగానే వెంటనే అందులో ఉన్నటువంటి వారందరూ కూడా ఘనా ఎయిర్ ఫోర్స్ ఈ హెలికాప్టర్ ప్రమాదంలో వారందరూ కూడా అక్కడికక్కడ మరణించడం జరిగింది. సో ఏదేమైనా కూడా వరుస విమాన ప్రమాదాలు చోటు చేసుకుంటున్నటువంటి ఈ సందర్భంలో తాజాగా ఘనాలో జరిగినటువంటి ఈ ఘటన కూడా ఇప్పుడు తీవ్ర ఆందోళనగా మారింది. అసలు విమాన ప్రయాణాలు కానీ, హెలికాప్టర్ ప్రయాణాలు కానీ చేయాలంటేనే భయపడేటువంటి పరిస్థితికి ఈ యొక్క ప్రమాదాలన్నీ కూడా ఆందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా ఘనాలో జరిగినటువంటి ఈ ప్రమాదం ప్రపంచ దేశాలన్నింటిలో కూడా చర్చనీయాంశంగా మారింది. చాలామంది ఇప్పటికే వివిధ దేశాధినేతలు కానీ, వివిధ దేశాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర మంత్రుల మృతికి సంబంధించి, ప్రమాదానికి సంబంధించి ఆ దేశ అధ్యక్షులు కానీ, ఆ దేశ అధికారులు కానీ దీనికి సంబంధించిన దర్యాప్తు కూడా కొనసాగిస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగింది, హెలికాప్టర్లో ఆల్ ఆఫ్ సడన్గా సిగ్నల్స్ ఎలా కట్ అయిపోయాయి,
ఇంకా ఎట్లా జరిగింది దీనికి సంబంధించి పూర్తి దర్యాప్తు కూడా చేస్తున్నారు. ఏదేమైనా కూడా ఘనాదేశంలో అయితే ప్రస్తుతం విషాద ఛాయలైతే అలుముకున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800-599-6969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.